నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రానికి అప్పుల తిప్పలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. నిన్నటి వరకు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితమైనటువంటి ఈ విషయంలో ఊహించని పరిణామాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి వచ్చిన లేఖ బకాయి వసూళ్ల విషయమై ఆ సంస్థ ఉన్నతాధికారులే తరలిరావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఏపీ జెన్కో, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఇప్పుడు ఎన్పీఏ ముప్పులో పడేంత వరకు వచ్చింది పరిస్థితి. అసలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర విద్యుత్ రంగంపై ఉన్నటువంటి అప్పుల భారం ఎంత? ఎందుకు తీర్చలేకపోతున్నారు? ఫలితంగా రానున్న రోజుల్లో ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇదే అంశంపై ఇవాళ ప్రతిధ్వని. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎస్ సూర్యప్రకాష్ రావు గారు, ఉమ్మడి ఏపీఈఆర్సీ విశ్రాంత కార్యదర్శి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ సిపిడిఎల్ డిపిసిఎల్ వాణిజ్య విభాగం విశ్రాంత డైరెక్టర్ కూడా, అలాగే ఎస్ అనంత్ గారు, ఆర్థిక విశ్లేషకులు విజయవాడ నుంచి. ముందుగా సూర్యప్రకాష్ రావు గారు, అసలు రాష్ట్రంలో ఈ విద్యుత్ సంస్థలకు ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ బకాయిల భారం ఎందుకు ఓవర్డ్యూ అయిపోయిందంటారు? ఇందులో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి విద్యుత్ ఛార్జీల ద్వారా రావాల్సిన బకాయిలు, తర్వాత రెండోది గవర్నమెంట్ సబ్సిడీ గ్రాంట్ చేసిన సబ్సిడీ తాలూకు బకాయిలు రెండు ఉన్నాయి. తర్వాత లాసెస్ మూడు రకాలుగా ఉంటాయి వీటికి రావాల్సిన దీంట్లో అన్నమాట. సో ఈ బకాయిల వల్ల వీళ్ళు ఇప్పుడు ఈ విద్యుత్ సరఫరా గురించి చేసే ఖర్చుకి వాళ్ళు పేమెంట్ చేయలేకపోతున్నారు అన్నమాట. జనరేటింగ్ కంపెనీస్కి విద్యుత్ సరఫరా చేయాల్సిన దానికి చేయలేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తున్నది. జనరేటింగ్ కంపెనీస్ డిస్కమ్స్ వీళ్ళు కట్టలేదు కాబట్టి జనరేటింగ్ కంపెనీస్ వాళ్ళు తీసుకొచ్చిన అప్పులకి వాళ్ళు రీపేమెంట్ చేయకపోతున్నారు. దీనికి కారణం మెయిన్గా గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వకపోవటం మెయిన్ కారణం అండి. వినియోగదారుల నుంచి రావాల్సిన బాకీలు అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ దాని సబ్స్టాన్షియల్ కాదవి. సో గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు మన ప్రెస్ రిపోర్ట్స్లో వచ్చినట్టుగా సబ్సిడీనే దాదాపుగా 20,000 కోట్లు 15,500 కోట్లు గవర్నమెంట్ బాకీ ఉన్నట్టుగా మనకి పత్రికల్లో చూస్తున్నాము. అది కాకుండా అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను వినియోగదారుల నుంచి లేదని, కానీ గవర్నమెంట్ వినియోగదారులు ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్, ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు దాదాపుగా 10,000 కోట్లు బాకీ ఉన్నట్టుగా మనం పత్రికల్లో చూస్తున్నాం. సో ఈ బాకీల వల్ల వీళ్ళు కట్టట్లేదు కాబట్టి జనరేటింగ్ కంపెనీస్ ఏమో లోన్ తీసుకున్న వాళ్ళకి కట్టట్లేదు కాబట్టి వాళ్ళు దే ఆర్ కమింగ్ టు ది యూటిలిటీస్. ఐ థింక్ టుడే దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ది జెన్కో. ఇందాక మీరు పంపించిన పేపర్లో చూస్తే డిస్కమ్స్ వాళ్ళు ఓవర్ డ్యూస్ లేవు, ఓన్లీ జెన్కో ఓవర్ డ్యూస్, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది ఓవర్ డ్యూస్ మాత్రం 500 కోట్లు ఉన్నాయని చెప్పారు. సో డిస్కమ్స్ వాళ్ళు సేఫ్గా వాళ్ళు ముందు పే చేశారు, జెన్కోకి పే చేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. దీనికి దిస్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్ ఇఫ్ అట్లీస్ట్ ఆ 10,000 crores గవర్నమెంట్ ఆఫీసుల నుంచి, ఇన్స్టిట్యూషన్స్ నుంచి రావాల్సిన బకాయిల్ని వాళ్ళు డిస్కనెక్షన్ చేసి ఉంటే ఇంత ఇది రాదు. ఈ మధ్య కమిషన్ వారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్టుగా మనము చూసాము, పేపర్స్లో కూడా చూసాము. రీసెంట్గా కమిషన్ హ్యాస్ గివెన్ డైరెక్షన్ టు డిస్కనెక్ట్ సప్లై టు ది గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది మెయిన్గా మెయిన్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ దట్ డిఫాల్ట్ అని మనకు అర్థమవుతుంది. రైట్. మనకి ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు కూడా అందుబాటులో ఉన్నారు. శాస్త్రి గారు, అసలు ఈ పవర్ యూటిలిటీస్, ఏపీలో ఉన్నటువంటి పవర్ యూటిలిటీస్ ఓవర్ డ్యూ అయ్యి ఎన్పీఏల పరిస్థితి వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడైనా ఉందా ఇలాంటి పరిస్థితి? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది ఏపీ రీఆర్గనైజేషన్ తర్వాత
బిట్వీన్ 2014-17 మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ లో వాళ్ళు పవర్ దానికి ఆల్మోస్ట్ 6,000 crores డ్యూ ఉన్నారు. ఆ డ్యూని వీళ్ళు ఏం చేశారంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్ నిమిత్తం ఈ ఆర్ఈసి నుంచి పిఎఫ్సి నుంచి తీసుకున్నారు. అది 12,000 కోట్ల దాకా తీసేసుకున్నారు. అది తీసేసుకున్న తర్వాత మరి ఒక స్ట్రక్చర్డ్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో స్ట్రక్చరింగ్ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఆ పబ్లిక్ ఫైనాన్సింగ్ ది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు బడ్జెట్ ఎలకేషన్స్ లో కూడా దాన్ని చూపిస్తారు. ఎందుకంటే ఆ కాస్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ కి వాట్ ఎవర్ ది కాస్ట్ ఆఫ్ డెప్ట్ రీపేమెంట్ దానికి పూర్తిగా ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అసలు ఆ పద్ధతిలో అంటే ఈ ఒక రకమైన డిప్లొమాటిక్ ఛానల్ గా దీన్ని ఏమైనా ఉపయోగిస్తున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ ని ఫోర్స్ చేద్దాం. అందుకే ఇప్పుడు ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అక్కడ సౌత్ జోనల్ కౌన్సిల్ లో ఈ పాయింట్ రైజ్ చేయడం, తెలంగాణలో నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు మాకు తెప్పించండి 6,000 కోట్ల పైన. అదొకటి. అంటే రెండు రకాల బాధ్యత ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ బాధ్యత ఎటువంటిదంటే 12,000 కోట్ల లోన్ లో ఈ 546 కోట్ల రూపాయల ఇన్స్టాల్మెంట్ దగ్గర వచ్చిన బాధ అయితే కాదు నాకు అనిపించట్లా. ఈ బాధ అంతా ఏంటంటే 6,000 కోట్లకి 12,000 కోట్లు. 12,000 కోట్లు మొదట వాళ్ళు బాధ్యతగా ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి. అది ఏ రకంగా ఖర్చు చేశారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఖర్చు చేశారా, ఏ రకంగా ఖర్చు చేశారు. అది 6,000 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడానికి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ మీకు వాళ్ళు ఆత్మనిర్భర్ దాంట్లో లోన్ తీసుకుంటున్నారు డిస్కామ్ కంపెనీస్. మరి దాని నుంచి ఏమన్నా ఇది క్రెడిట్ ఎక్స్టెండ్ చేసి దీన్ని బ్యాలెన్స్ చేద్దామని ఒక గవర్నమెంట్ ఏమైనా టాక్టిక్స్ లా ఉపయోగించాలనుకుంటుందా? లేకపోతే నిజంగానే వాళ్ళ సిచ్యువేషన్ ఎనబిలిటీ ఆఫ్ ది పేమెంట్ అని చెప్పి ఏంటంటే ఒక మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ గా క్రియేట్ చేయడం దట్ ఈస్ సమ్వేర్. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ అయితే మాత్రం అది చాలా సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోతుంది. ఒకసారి కేరళలో జరిగింది కూడా. ఎందుకంటే యాంటోనీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు యాంటోనీ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. అది అక్కడ నుంచి వాళ్ళు బయటపడడానికి ఆల్మోస్ట్ 3 to 3.5 years పెట్టేసింది అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ ఇలాంటి గవర్నమెంట్స్ వచ్చాయా అంటే ఒకసారి వచ్చి 1-2 సార్లు వచ్చాయి, త్రిపుర వచ్చింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ చేసుకోవడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ప్లానింగ్. రైట్. అనంత్ గారు అసలు దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ప్రభుత్వ సంస్థలు కనీసం వాయిదాలు కట్టలేక డిఫాల్టర్గా మారేటువంటి ప్రమాదంలో పడ్డాన్ని మీరు ఎలా చూడదు? ఒకటండి, డిఫాల్ట్ అనేది మనకి చాలా వరకు పవర్ సంస్థలు అనేది చాలా స్టేట్స్ లో ప్రాబ్లం ఉంది. అందుకనే ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఉదయ్ స్కీమ్ తీసుకురావటం మూలాన ఏంటంటే కొన్ని ఆబ్లిగేషన్స్ స్టేట్స్ అనేది మేకప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కనుక చూసుకున్నట్టయితే సుమారు 6 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయండి. ఏది ఈ పవర్ యూటిలిటీస్ అంటే జనరేషన్ కంపెనీలు కానీ లేకపోతే ట్రాన్స్మిషన్ కంపెనీలు కానీ ఏదైనా ఉన్నాయండి. 6 లక్షల కోట్లు ఉన్నాయి. మొన్న ఏదో ఒక కంపెనీ వాళ్ళు రిపోర్ట్, ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సుమారు భారతదేశం మొత్తం మీద 90,000 కోట్లు నష్టాలు ఉంటాయి ఈ కంపెనీస్ అని చెప్పారు. అఫ్ కోర్స్ మినిస్ట్రీ వాళ్ళు డినై చేశారు, అది రాంగ్ అనాలిసిస్ అని చెప్పారు. కాబట్టి అది పక్కన పెట్టండి. ఎంత ఉంటుంది అనేది అది అకాడమిక్ అండి. నష్టాలు అయితే ఉన్నాయి. సో నష్టాలు ఉండటం అనే మాట వాస్తవం. నష్టాలు ఉండటానికి కారణం ఏంటనంటే ఒకటి, ఆ ఉదయ్ స్కీమ్ లో కొంత రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా ఏంటంటే ఆ రిలీఫ్ లో మొత్తం అంతా సబ్సిడీ గవర్నమెంట్ 50% వరకు 2020-21 నుంచి స్టేట్ గవర్నమెంట్స్ అబ్జార్బ్ చేయాలి. మరి అది చేస్తున్నారా లేదా అనేది అది మనకి తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఈ కంపెనీస్ కనుక యాన్యువల్ రిపోర్ట్స్ చూడాలంటే 2019 తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్ అసలు వెబ్ లో పెట్టలేదండి. సో ఆ కంపెనీలకి ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు. అట్ట చాలా స్టేట్స్ లో ఉన్నాయి. బట్ మనం ఒకటి ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ కానీ వీళ్ళకన్నా ప్రాబ్లం లో ఉన్న స్టేట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ 35% ఉన్నాయి. సో మీకు సబ్సిడీ డిపెండెన్స్ వచ్చి మధ్యప్రదేశ్ లో సుమారు 35%, బీహార్ లో 28%, పంజాబ్ లో 28%. ఇవన్నీ నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలండి. ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పుడు కల్లా 22%. మరి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంస్థల్లో ఎందుకు డిఫాల్ట్ అయింది, మరి వాళ్ళు ఎందుకు డిఫాల్ట్ అవట్లా? వాళ్ళకి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా మధ్యప్రదేశ్, యూపీలో ఎక్కువ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ మీద చూసుకుంటే. అంటే పెద్ద రాష్ట్రాల్లో చూసుకుంటే నార్త్ ఈస్ట్ వదిలేసేయండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఇంకా ఎక్కువ ఉన్నాయి. బట్ వాళ్ళకున్న కండిషన్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వేరే. సో మనకి బకాయిల్లో కనుక చూసుకున్నట్టయితే
మరి నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మార్చ్ 2021 వరకు వాళ్ళు చెప్పటం ఏపీ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన జెన్కోకి వెళ్లాల్సింది వచ్చి 4,700 కోట్లు అంటున్నారు. మరి రాజస్థాన్ గవర్నమెంట్ కి వచ్చేటప్పుడు కల్లా డ్యూ జనరేషన్ కంపెనీకి డ్యూ ఉంది 10,000 కోట్లు ఉంది. తమిళనాడు గవర్నమెంట్ 14,000 కోట్లు ఉంది. మరి వాళ్ళు డిఫాల్ట్ అవుట్లా. ఏపీలో అయితే పవర్ ఛార్జెస్ పెంచారు. ప్లస్ మన బిల్ కలెక్షన్ లాంటివి ఇప్పుడు రాజస్థాన్, మనకి యూపీ, మధ్యప్రదేశ్ లో చూస్తే చాలా ఎఫిషియెంట్ గా నడుస్తుంది. ఒకటి ఏంటంటే సబ్సిడీ అనే దాని మీద కూడా ఎక్కడ ఇప్పుడు నాకైతే ఇప్పుడు లాస్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ కొనటం ఏమో 3 to 5 రూపీస్ మధ్యలో కొంటున్నారు, మాక్సిమం 5 రూపీస్ అండి. ఒకళ్ళకి ఫ్రీగా ఇచ్చినప్పటికీ ఇంకొకళ్ళకి 9 రూపాయలు 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో ఒకళ్ళకి సబ్సిడైజ్ చేసి ఇంకొకళ్ళకి క్రాస్ సబ్సిడైజేషన్ ఎక్కువ వసూలు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్యూమర్స్ అందరికీ కూడా హౌస్ హోల్డ్ కన్స్యూమర్స్ కి 500 యూనిట్స్ దాటినట్టు 9 రూపాయలు చిల్లర కడుతున్నారు. సో అక్కడ ఒకళ్ళకి ఫ్రీ ఇచ్చినా మరి ఇక్కడ ఇది రావట్లేదు. అంటే ఇందాక సూర్యప్రకాష్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ వాళ్ళు కట్టరు, వాళ్ళకి సంబంధం లేదు. 2 నెలలు 3 నెలలు అని అదేంటంటే మేము మాకు సిఎఫ్ఎంఎస్ నుంచి రావాలి, ఇంకోటి రావాలంటారు. సో అది ప్రాబ్లం. సో ఎసెన్షియల్ ప్రాబ్లం అయితే అంటే స్టాటిస్టిక్స్, మరి నీతి ఆయోగ్ చెప్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఇంత సమస్య రాకూడదు. ఇప్పుడు 12,000 కోట్ల సమస్య ఎందుకు వస్తుంది? 4,000 కోట్లు జనరేషన్ కంపెనీకి 4,000 కోట్లు బాకీ అన్నప్పుడు మహా అయితే 8,000 కోట్లు ఉండాలి. మరి వీళ్ళు 12,000 కోట్లు డిఫాల్ట్ అయ్యారు కదా. మరి పాత ప్లస్ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటేనండి, గవర్నమెంట్ కంపెనీస్ అన్నిటిలోనూ, స్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ అంటే చాలా వరకు లిస్టెడ్ కాబట్టి వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ రూల్స్ ప్రకారం వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్స్ అన్ని ఇవ్వాలి. అసలు ఏ కంపెనీ గురించి మనం వెళ్ళి చూసుకుందాం అనుకున్నా ఎక్కడా కూడా మీకు అసలు ఇన్ఫర్మేషన్ దొరకదు. యాన్యువల్ రిపోర్టు గవర్నమెంట్ కంపెనీకి యాన్యువల్ రిపోర్ట్ అప్లోడ్ చేయకపోతే రిజర్వ్ బ్యాంక్ నిద్రపోతుందా ఫస్ట్? అంటే యాన్యువల్ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చే స్టాటిస్టిక్స్ మరి ఇక్కడ పెట్టాలి కదా. రైట్ సార్. రైట్ సార్. సూర్యప్రకాష్ రావు గారు, ఇక్కడ అనంత్ గారు చెప్తున్నట్టు ఈ పవర్ యూటిలిటీస్కి ఆదాయం వస్తుంది, ఆదాయం అంతా ఎటుపోతుంది అసలు? ఇదంతా చూడండి, నష్టాలు, బాకీలు, బకాయిలు అని చెప్తూ ఉన్నారు. ఎటుపోతుంది ఈ ఆదాయం అంతా? ఆదాయం ఎక్కడికి పోదండి. దట్ ఈస్ దేర్ మిస్కన్సెప్షన్. ఆదాయము వేరే చోటకి పోయే అవకాశమే లేదు. ది అకౌంట్స్ ఆర్ సో పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్. ఆదాయము ఎక్కడికి పోదు, ఆదాయం సరిపోవట్లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఆదాయం సరిపోవడానికి డిఫాల్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్. ఇది దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ది రెవెన్యూస్ బీయింగ్ వాట్ ఇస్ గాడ్ ఆవిరైపోతున్నట్టేం కాదు, ఆవిరైపోవట్లేదు. దే ఆర్ నాట్ గెటింగ్. ది షార్టేజ్ ఈజ్ డ్యూ టు ది డిఫాల్ట్ ఆఫ్ ది సబ్సిడీ, మెయిన్లీ సబ్సిడీ అండ్ గవర్నమెంట్ కంపెనీస్. సో దీనికి మార్గాలు ఉన్నాయి. ఏమిటి? దేర్ ఆర్ సిస్టమ్స్ ఏమిటంటే ఈ టారిఫ్ ఫిక్స్ చేసినప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ కమిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిందటి సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తా ఉన్నారండి. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఏ లెటర్. ఆ 10,000 కోట్లు వీళ్ళు లెక్కేసుకుని మిగతా రిక్వైర్మెంట్ అంటే దాదాపుగా 35,000 కోట్లు రిక్వైర్మెంట్ ఉంటే ఈ 10,000 తీసి 25,000 కోట్లు రెవెన్యూకి రావడానికి టారిఫ్ ఫిక్స్ చేశారు. ఆ టారిఫ్ 25,000 కోట్లలో 15,000 కోట్లు వస్తే మళ్ళీ 10,000 కోట్లు, అదే 10,000 కాదు అనుకోండి, ఎంత ఉంటుంది? ఈ 10,000 కోట్ల గవర్నమెంట్ బాకీలు ఎప్పటి నుంచి ఉన్నాయో భగవంతుడిగా తెలియాలి అవి. సో గవర్నమెంట్ బాకీలు తప్ప మిగతా అన్నీ వస్తున్నాయి. అవి వాళ్ళు మిగతా అవన్నీ మరి జీతాలకి ఓడినము, వాటికి తర్వాత ఈ లోను ప్రిన్సిపల్ పేమెంట్స్, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, వీటన్నిటికీ ఓఎన్ఎం ఛార్జెస్ అది చేస్తున్నారు. సో దీనికి వినండి, దీనికి వాళ్ళు డిస్కనెక్షన్ చేయడానికి సెక్షన్ 56 కింద 15 రోజుల్లోగా టైం నోటీస్ ఇచ్చి 15 రోజులు దాటగానే వాళ్ళు డిస్కనెక్ట్ చేయాలండి. డిస్కనెక్షన్ చేయకపోవడానికి కారణము గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కోపం వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు చేయట్లేదు. సో దట్ ఈస్ ది రీసెంట్గా కమిషన్ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు గివ్. ఇన్ ఫ్యాక్ట్ కమిషన్ నీడ్ నాట్ గివ్, దే హ్యావ్ టు యాక్ట్ బై దెమ్సెల్వ్స్. అండ్ దెన్ అనదర్ ప్రొవిజన్ ఈజ్ దేర్ దట్ in the tariff orders the commission says
దట్ దిస్ రిడ్యూస్డ్ టారిఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏది దాని పేరు ఏంటి డొమెస్టిక్ అప్ టు 50 యూనిట్స్ వాళ్ళకి ఓన్లీ ₹1.45 అట్లా ఉంటుంది కదా, అది సబ్జెక్ట్ టు ది గవర్నమెంట్ పేయింగ్ ది మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ సబ్సిడీ ప్రయర్ అడ్వాన్స్ పేమెంట్ చేయాలండి. అది చేయకపోతే మామూలు టారిఫ్ చేయాలని ఇదివరకు టారిఫ్ ఆర్డర్స్లో ఉండేది. ఇప్పుడు మరి ఈ ఈ మధ్య వచ్చే టారిఫ్ ఆర్డర్స్లో ఆ మాట లేదు. కానీ టారిఫ్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టారిఫ్ పాలసీలో ఉంది అది ఏమని, ఈ కమిషన్ షుడ్ ఎన్షూర్ దట్ ఇఫ్ ది గవర్నమెంట్ డజంట్ పే ది మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ సబ్సిడీ నార్మల్ టారిఫ్ షుడ్ అప్లై అని అదే అది చేయాలి, అది ఇన్సిస్ట్ చేయాలి కమిషన్. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ఇప్పుడు స్ట్రీమ్ లైనింగ్ ప్రొఫెసర్ శాస్త్రి గారు, ఒక పక్కన ఎక్స్చేంజ్లో తక్కువ రేటు కొంటున్నాం ప్రొఫెసర్ శాస్త్రి గారు, ఒక పక్కన ఎక్స్చేంజ్లో తక్కువ రేటు కొంటున్నాం కానీ ఆదాయం వస్తుంది, కానీ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆర్ఈసీ రాసినటువంటి లేఖలోనే నేరుగా రుణాలు రీకాల్ చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మొత్తంగా ఎట్లా చూస్తారు మీరు? ఇది కాంప్రహెన్సివ్ పాలసీ అబ్సల్యూట్లీ రాంగ్. అంటే స్ట్రీమ్ లైనింగ్ ది ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో అల్టిమేట్ యూజర్ అండ్ అల్టిమేట్ బెనిఫిషరీ ఈజ్ ది కన్జ్యూమర్ ఇక్కడ. బట్ ఇట్ ఈస్ నాట్ ద కన్జ్యూమర్. మన కన్జ్యూమర్ బెనిఫిషరీగా చూడట్లా మనం. డిస్ట్రిబ్యూషన్ అతనికి డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా, వస్తుందా లేదా చూస్తున్నాం, ఎనర్జీ అక్కడ దాకా వెళ్తుందా లేదా చూస్తున్నాం, కానీ ఆప్టిమైజేషన్ లో లేదు. ఆ పాలసీ ఇంటిగ్రేటెడ్ పాలసీ ఆప్టిమైజేషన్ కాదు ఇది. ఇది శుద్ధ తప్పు పాలసీ ఇది. ఇది ఇస్ ద హై టైమ్ ఫర్ ద నీతి ఆయోగ్. ఆ నీతి ఆయోగ్ కాదు అసలు, కాంప్రహెన్సివ్ ఎనర్జీ రిఫార్మ్స్ ని పూర్తిగా రివాలిడేషన్ చేయాలి, రివ్యూ చేయాలి, అమెండ్మెంట్ చేయాలి, మాడిఫై చేయాలి. ఇది కరెక్ట్ కాదు. ఇది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి ప్రాఫిట్ ఇచ్చామా వాళ్ళకి ఇచ్చాం కాదు. వాట్ ఈస్ ది డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్? దిస్ గవర్నమెంట్, దిస్ నేషన్ ఆబ్జెక్టివ్ ఈస్ ది డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. దిస్ నేషన్ అండ్ ఆబ్జెక్టివ్ ఈస్ నాట్ ది డిస్కమ్ కంపెనీస్ ని పైకి లేపడం. It is not that. The distribution of power generation and distribution is most key source and key motive of this nation. అది కదా కావాల్సింది. దానికి తగ్గట్టు ఎనర్జీ రిఫార్మ్స్. అఫ్ కోర్స్ దట్ ఈస్ ది స్టేక్ హోల్డర్స్ థియరీలో స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ చూస్తాం. ఆ స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ లో ఈ కన్స్యూమర్ ఈజ్ ఆల్సో ఏ స్టేక్ హోల్డర్. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ది ఇంపార్టెంట్. మీరు ₹3 పెంచాం, ₹6 పెంచాం, ₹14 చేసాం. ఢిల్లీలో ₹10,000 హౌస్ హోల్డ్ కి వచ్చే బిల్లు ₹10,000 పైన ఉంటుంది. దీనికి ఒక తలా తోకలేని మీనింగ్. ఇట్స్ నాట్ ద రైట్ అప్రోచ్. ఇట్స్ నాట్ ఎ కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ ది ఎనర్జీ రిఫార్మ్స్. దట్ ఈస్ నాట్ ద వాట్ ఇట్ ఈస్ ద పాలసీస్. వాట్ ఎవర్ ది పాలసీస్ ఎర్లియర్ మేడ్ ఇట్ ఇస్ అ బ్లండర్. ఇట్స్ నాట్ కరెక్ట్ బికాస్ దట్ ఈస్ వాట్ ద రిజల్ట్ ఈస్ విజిబుల్. The result is visible now. It's absolutely the reality. There is a difference between the reality and the truth. The reality is completely కనబడుతుంది కదా. రియాలిటీ మీద బేస్ చేసి పాలసీలు ఉండవు. ట్రూత్ మీద బేస్ చేసుకుని పాలసీలు తయారు చేయాలి. సో రియాలిటీ మీద వచ్చే రిజల్ట్ మనం అనుభవిస్తున్నాం. సో లెట్ us గవర్నమెంట్ must think, they must appoint a committee involving all the state governments and ensure that there should be a comprehensive private sector participation, private sector investment, foreign investment కోసం పాలసీలు చేయరు. దానికోసం పాలసీలు కాదు. ఇట్ ఇస్ ఏ కాంప్రహెన్సివ్, ఇట్ ఇస్ ఏ యూటిలిటీ కన్సర్న్. ప్రజా ఉపయోగ సంస్థలను మీరు ప్రైవేట్ సంస్థలుగా మారిస్తే వచ్చేది ఇదే పరిస్థితి. ఇటువంటిది రైట్ సార్. అనంత్ గారు, ఇక్కడ ఆర్ఈసీ రాసినటువంటి లేఖలో స్పష్టంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ అమలు చేస్తామని చెప్పి కూడా ఆర్ఈసీ స్పష్టంగా హెచ్చరించింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆర్ఈసీ చెప్పిందనంటే మరి నాకు ఒక చిన్న ఇది ఉంది. మరి వాళ్ళకి వచ్చిన లీగల్ అడ్వైజ్ ఏంటో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్ కి ఇంకా రూల్స్ నోటిఫై చేయలేదండి. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ లో ఏమంటారు అంటే అన్ని కంపెనీస్ అని అంటారు. కంపెనీస్ యాక్ట్ కింద ఉన్న అన్ని కంపెనీస్ అని అంటారు. కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కంపెనీస్ కి ఇండివిజువల్స్ కి సంబంధించిన రూల్స్ అయితే గవర్నమెంట్ నోటిఫై చేయాలి. సో వాళ్ళు ఏ రూల్ కింద వాళ్ళు వెళ్ళి అది చేస్తారనేది చూడాలి. మరి అది ఆర్ఈసీ వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఫస్ట్. సెకండ్ ఏంటంటే రీసెంట్ గా ఎన్సిఎల్టీ ముంబై వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే హర్ష్ పింగే వర్సెస్ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్. వాళ్ళు వెరీ క్లియర్ గా చెప్పింది ఏంటంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ రెజల్యూషన్ ప్రాసెస్ సిఐఆర్పి అనేది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కి, అంటే ఆర్టికల్ 12 కింద వచ్చిన కంపెనీస్ కి వర్తించదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఆ రూల్స్ అన్నా వాళ్ళు నోటిఫై చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయాలి.
నోటిఫై చేయటం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, అది ఎక్కువ టైం పట్టదండి. ఒకవేళ నిజంగానే కనుక ఆర్ఈసీ ఇప్పుడు దాకా నిద్రపోయి, ఇప్పుడు ఆర్ఐసి ఈ ఆర్బీఐ వాళ్ళు ఇప్పుడు అంతా నిద్రపోయి ఇప్పుడు సడన్ గా నిద్రలేసి ఆ రూల్స్ కనుక నోటిఫై చేసి అది ఇంప్లిమెంట్ చేసి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ లో కనుక తీసుకెళ్ళినట్టయితే అది చాలా మంచిది. ఒక పవర్ యూటిలిటీసే కదండి, ఎనీ గవర్నమెంట్ కంపెనీని తీసుకెళ్లాలి. ప్రైవేట్ వాడిని తీసుకెళ్ళినప్పుడు నువ్వు ప్రైవేట్ పబ్లిక్ వాళ్ళు ఎందుకు తీసుకెళ్లరు అంటే ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్? మీరు ఇటువంటి పనులు చేయటం మూలన ప్రైవేట్ సెక్టర్ కి ఎవరికి కూడా ముందు మీకు రిసోర్సెస్ అందవు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గవు. అందుకనే చూస్తే మీరు గవర్నమెంట్ ఏమో 7% ఇప్పుడు బారో చేస్తే కొన్ని చోట్ల గవర్నమెంట్స్ 0%, 2%, 3% బారో చేస్తాంటే యూఎస్ లాంటి ప్లేసెస్ కొన్ని చోట్ల 6%, 7% 30 ఏళ్ళకి బారో చేస్తుంటే మనకి కొంతమంది చాలా మంది బారోవర్స్ 13, 14, 15 to 18% బారో చేయాల్సి వస్తుంది. ఎందుకు అసలు ఇప్పుడు మనకి షాకింగ్ స్టాటిస్టిక్స్ ఉంటాయండి. మీరు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్ట్ తీసుకెళ్తే చూసినట్టయితే యాన్యువల్ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పుకుంది ఏంటంటే 2017లో వాళ్ళు 1,94,000 కోట్లు బారోయింగ్ చేశారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 8,444 కోట్లు బారో చేశారు. అదే 2021 దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు 2.75 లక్షల కోట్లేమో ఇండియాలో బారో చేశారు. అంటే మన బ్యాంకుల దగ్గర నుంచి కానీ బాండ్స్ కానీ ఎల్ఐసీలు వగేరా వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వాట్ ఎవర్ XYZ దగ్గర నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి సుమారు 50,000 కోట్లు బారో చేశారు. అంటే 3.25 lakh crores బారో చేశారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. వాళ్ళ ఈక్విటీ ఎంత ఉందండి? 2,600 crores. పోనీ 3,000, పోనీ 4,000 crores వేసుకోండి. అంటే 1:100 రేషియోలో లేదా 1:300 రేషియోలో వాళ్ళు అప్పులు తీసుకుంటున్నారు. అసలు వాళ్ళకి అప్పులు అంత అప్పులు ఎట్లా ఇచ్చారు? బ్యాంకులకి ఇవ్వరు కదా. 1:300% రేషియో బ్యాంకులకి ఇస్తారండి. సో గవర్నమెంట్ కంపెనీ అని చెప్పేసి మనం కంటింజెంట్ లయబిలిటీ అంటున్నాము. కంటింజెంట్ లయబిలిటీ అని చెప్పేటప్పటికల్లా ఇప్పుడు రియల్ లయబిలిటీ అండి. ఇప్పుడు రైట్ ఆఫ్ చేయమనండి కొన్ని బ్యాంకుల్ని, చూద్దాం. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్కి వెళ్ళటం అనేది మాత్రం కరెక్ట్ ప్రాసెస్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కంపెనీస్. రైట్. సూర్యప్రకాష్ రావు గారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ అవసరాల మీద ఒక స్పష్టమైన విధానం, దూరదృష్టి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎంతవరకు వచ్చిందని అనుకోవచ్చు అంటారా? విధాన లోపం అని నేను అనుకోనండి. విధాన లోపం కాదు, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. ఇట్ ఇస్ నాట్ పాలసీ ప్రాబ్లమ్స్ కాదు, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. డిఫాల్ట్ బై ది గవర్నమెంట్, యాజ్ ఆల్రెడీ సెడ్, ఇట్ ఇస్ డిఫాల్ట్ బై గవర్నమెంట్ దిస్ థింగ్. అనదర్ ప్రాబ్లం విచ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇస్, ఇప్పుడు డిస్కమ్స్ పేమెంట్ చేయట్లేదు జనరేటింగ్ కంపెనీస్కి. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ నౌ. డిస్కమ్ ఎందుకు చేయట్లేదు అంటే గవర్నమెంట్ నుంచి రాలేదు కాబట్టి. బట్ దేర్ ఇస్ ఎ PPA బిట్వీన్ ది జనరేటింగ్ కంపెనీ అండ్ డిస్కమ్ విచ్ ప్రొవైడ్స్ ఫర్ సెక్యూరిటీ, పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అనేది ఉంటుందండి. ఆ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అంటే మెయిన్లీ లెటర్ ఆఫ్ క్రెడిట్. బ్యాంకు వాళ్ళు రివాల్వింగ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఉంటుంది అందులో. అది ఇన్సిస్ట్ చేయాలి డిస్కమ్స్. అది వెదర్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ అంటే వీళ్ళ ప్రైవేట్ కంపెనీస్ అయితే దే ఇన్సిస్ట్. ఈ గవర్నమెంట్ జనరేటింగ్ కంపెనీస్లో అది మరి ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదో తెలియదు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సిస్టమ్, బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. తర్వాత ఎస్క్రూ అకౌంట్ అని ఉంటుంది. ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు డిఫాల్ట్ అయితే ఈ ఎల్సీ కూడా డిఫాల్ట్ ఎల్సీ అంటారు. తర్వాత డిఫాల్ట్ ఎస్క్రూ అకౌంట్ అది కూడా రాశారు ఇప్పుడు REC లెటర్లో. మేము డిఫాల్ట్ ఎస్క్రూ ఇది చేస్తామని చెప్పి వాళ్ళ లోన్ అగ్రిమెంట్లో ఉన్నది వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తామన్నారు. అలాగే ఈ PPA పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో కూడా ఈ ఎస్క్రూ అకౌంట్ ఉండాలి. ఈ రెవెన్యూస్లో కొంత పార్ట్ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోయే పద్ధతి డిఫాల్ట్ ఎస్క్రూ అకౌంట్ అన్నమాట. ఇవి ప్రొసీజర్స్ ఆర్ దేర్, బట్ వెదర్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆర్ నాట్ అనేది. ఇప్పుడు రేపు అమెండ్మెంట్ బిల్లో కూడా ఈ 2021 అమెండ్మెంట్ బిల్లో ఈ పేమెంట్ సెక్యూరిటీ ఉంటేనే వాళ్ళకి ఆ జనరేటింగ్ డిస్పాచ్ చేస్తాము. అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మాకు ఇవాళ 10 మెగావాట్లు 100 మెగావాట్లు డిస్పాచ్ చేయండి అని కంపెనీకి వాడు ఇండెంట్ ఇస్తే జనరేటింగ్ కంపెనీకి, ది లోడ్ డిస్పాచ్ సెంటర్ విల్ నాట్ అలౌ దట్ పవర్ టు బి సప్లైడ్. అది ఇప్పుడు తీసుకొస్తున్నారు. బట్ ఇది సాధ్యమా కాదా? అసలు లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇది సిస్టమ్ ఆపరేటర్, వెదర్ హీ కెన్ ఇంటర్వ్యూన్ ఇన్ కమర్షియల్ అరేంజ్మెంట్స్
These are all the problems which are to be discussed in the parliament, Right. and they have to be, there should be a rational law. Right. That's what. రైట్ సార్. ప్రొఫెసర్ శాస్త్రి గారు, అసలు డిఫాల్టర్ ముద్ర ఈ ప్రభావం విద్యుత్ సంస్థలపై ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఈసీ రాసినటువంటి లేఖతోటే ఇది అర్థమవుతుంది. అయితే ఇప్పుడైనా కూడా ఈ అప్పులు కట్టకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయంటారు? నాకు మొత్తం ప్రేమఫీజీగా చూస్తే ఇదంతా ఇది ఇంటెన్షనల్ కాదు. ఇదేంటంటే ఇట్స్ ఎ టాక్టిక్స్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఎక్సర్సైజింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్, బికాస్ దెర్ ఈస్ ఎ లాజిక్ బిహైండ్ ఇట్. అండ్ దట్ ఈస్ ఆయన ఎందుకే అది సౌత్ జోన్ కౌన్సిల్ లో చీఫ్ మినిస్టర్ రైజ్ చేయడం, తెలంగాణ నుంచి వీళ్ళకి బకాయిలు రావట్లేదు 6,000 కోట్లు, ఆ 6,000 కోట్లు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏమైనా వీళ్ళు ఆ యాంగిల్ లో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ అది అడ్జస్ట్ చేస్తుంది అనే ఉద్దేశంలో చేసిన వ్యవహారంలో ఇది మొత్తం అంతా అలాగే కనబడుతుంది. ఎందుకంటే ఇది టాక్టిక్స్, అంటే వీళ్ళు ప్రెషర్ టాక్టిక్స్, వాళ్ళు కూడా ప్రెషర్ టాక్టిక్స్ ఉపయోగించి మేము మీకు ఎలాగే ఇవ్వం, మీరే కట్టుకోవాలనే పరిస్థితిలో వాళ్ళు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ లుకింగ్ ఇన్ దట్ కైండ్, బికాజ్ ఎందుకంటే ఇది ఇప్పుడు అటువంటి పరిస్థితి ఆ 5,000 కోట్లకి 6,000 కోట్లకి అదే 500 కోట్లకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చేయడం అనేది అది అంత కరెక్ట్ కాదు. అదే ఇదేంటంటే వీళ్ళు టఫ్ స్టాండ్ తీసుకున్నారు, వాళ్ళు టఫ్ స్టాండ్ తీసుకున్నారు. అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇట్స్ జస్ట్ పాయింట్ ఆఫ్, అది టైం సంబంధించిన తప్పే అంత అంబిగ్యూటీ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ టు కలెక్ట్ మనీ. అంటే ఇప్పుడు ఎందుకంటే దీని అంతటికీ కారణమైన లాజిక్ బిహైండ్ దిస్ ఏంటంటే తిరుపతిలో జరిగిన సౌత్ జోన్ కౌన్సిల్ లో చీఫ్ మినిస్టర్ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఆయన మాకు తెలంగాణ నుంచి వచ్చి రావాల్సిన బకాయిలు ఇప్పించండి. అదే అంటే దాని అర్థం ఏంటి, దిస్ ఈస్ రిలేటెడ్ విత్ దిస్. సో దట్ ఈస్, నేను అనుకున్నది అదే ఒకటే, అదే మెయిన్ రీజన్. రైట్ సార్. రైట్ సార్. అనంత్ గారు, అసలు ఈ ఆదాయాలు వ్యయాలు ఇలాంటి బకాయిలు ఇవన్నిటికీ పారదర్శకత రావాలంటే అసలు ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి సంస్కరణలు ఏమున్నాయంటారు? ఒకటండి, మెయిన్ చేతులు అంతా కూడా ఫైనల్ గా నా వ్యక్తిగత అభిప్రాయం క్లుప్తంగా చెప్పండి. స్టేట్ గవర్నమెంట్స్ కట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలండి. సో సెంట్రల్ గవర్నమెంట్ చేతి, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తోనే అప్పులు తీసుకుంటున్నారు, వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు, కంప్యూటరైజ్డ్ ఏజ్ లో కుదరదు. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్పు తీసుకునేటప్పుడు రెస్పాన్సిబిలిటీ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఎందుకంటే ఈ అప్పులు మళ్ళీ యూటీఐ క్రైసిస్ లాగా ఇంకా పెద్ద క్రైసిస్ రాకుండా ఉండాలి. ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎట్టాగో ఇవ్వకుండా ఉండలేరు కాబట్టి ఇండియన్ ఇన్వెస్టర్స్ నష్టపోకుండా ఉంటాను. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం సీరియస్ గా స్టేట్స్ అన్నిటికీ ఒక లిమిటేషన్ పెట్టి జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది రైట్ సార్. రైట్ సార్. ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇది నేటి ప్రతిధ్వని.